ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్య ఇప్పుడు లీడ్ రోల్స్ వైపు అడుగులు వేస్తున్నారు. వెన్నెల కిషోర్ తో కలిసి జెట్లీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా యాక్షన్ కామెడీ మిక్స్ తో డిఫరెంట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. దర్శకుడు రితేష్ రాణా మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో ఒక సామాన్యుడి కథను హాస్యాత్మకంగా ప్రజెంట్ చేసినట్లు ట్రైలర్ లో కనిపిస్తోంది. సత్య కిషోర్ మధ్య వచ్చే కామెడీ సీక్వెన్స్లు యాక్షన్ కు పారడీ టచ్ ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ నెలలో విడుదలకు సిద్ధమవుతున్న జెట్లీ మూవీకి సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో టీం తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. రాననుకున్నారా రాలేననుకున్నారా? హే 1 సెకండ్, 2 అక్షరాలు ఇంద్ర. సో ప్రమోషన్కి ఖచ్చితంగా రాననుకున్నారా గీతా భగత్ గారు? నేనే కాదు, అందరూ అదే అనుకుంటారు. 1 సెకండ్, ఉస్తాద్ భగత్ సింగ్. సో గైస్, మీడియా మిత్రులకు, సత్య ఫ్యాన్స్కి, రితేష్ కల్ట్ ఫ్యాన్స్కి అండ్ రియా సింగాడే డెబ్యూ ఫ్యాన్స్కి స్వాగతం. నాకు థ్యాంక్ యూ అన్న. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హే, సో బేసిక్గా నా పేరు మీరు డైరెక్ట్గా థియేటర్లో తెలుసుకుంటే బెటర్. ఆన్ May 1st నేను రీసెంట్గా దుబాయ్ నుంచి కొచ్చికి రిటర్న్ ఫ్లైట్ వస్తున్నప్పుడు స్వింగ్ ఫిషర్ అనే ఫ్లైట్లో ఊహించని విచిత్రాలు జరిగిపోయాయండి. ఓకే అండి, మా టీంలో అందరూ కొంచెం షై ఫీల్ అవుతున్నారు. నేను మాడతాను ఇవాళ. సో నా స్పీచ్ ఇది. ఈ సినిమా హీరోయిన్ రియా సింగాకి డైలాగ్స్ నేర్పిస్తా అని చెప్పాను, కానీ అది చేయకుండా అన్నంలో ఆవకాయ ఎలా కలుపుకోవాలి, పప్పులో వడియాలు ఎలా నంచుకోవాలి ఇలాంటి విషయాలు నేర్పిస్తూ టైంపాస్ చేశాను. రియా కోస్టార్స్ అయిన వెన్నెల కిషోర్, అజయ్, హర్ష చెవుడు, కబీర్ సింగ్ దుహాన్, గుండు సుదర్శన్ టైం సెన్స్ లేని నా కోసం సెట్లో వెయిట్ చేయడం ఇష్టం లేదని వార్నింగ్ ఇచ్చారు. లవ్ యూ బ్రదర్స్. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఎడిట్ టేబుల్లో నేను లేని సీన్స్ బాగా ఎంజాయ్ చేశారని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ విషయం చెర్రీ గారికి చెప్పుకునే డబ్బులు ఎవరు. ఇక మ్యూజిక్ ఇస్తున్నప్పుడు కాలభైరవ్ ఏమన్నాడంటే, ఆల్రెడీ అక్కడ సత్యదేవ్ యాక్టింగ్ వాయిస్తున్నాడు కదా, మళ్ళీ నేను ఎందుకు వాయించడం అని మ్యూజిక్ కొట్టకుండా చిరాకు పడ్డాడు. భైరవ్ అన్న, ఐ లవ్ యూ. ఈ సినిమా స్టైలిష్ తేజ సినిమా ముందు నేను సన్నబడతానని ఇచ్చిన మాటలు నమ్మి మోసపోయి సెట్లో బట్టలు లూజ్ చేయడానికి కుట్టుకుంటూ నన్ను తిట్టుకున్నాడు. ఫైట్ మాస్టర్ అంజీ నాకు ఫైట్స్ నేర్పించే ప్రాసెస్లో నాతో డైలీ ఫైట్ చేసేవాడు. బట్ మీకు తెలియదు, ప్రతి ఫైట్ నేనే గెలిచేవాడిని. థ్యాంక్ యూ అంజీ మాస్టర్. కొరియోగ్రాఫర్స్ విజయ్ పోలాకి, వెంకటేష్ ఎన్నో స్టెప్లు ఇచ్చారు, కానీ అసలు ఈయన పెట్టుకుని ఇంత రాంగ్ స్టెప్ మేమే వేసామని చాలా ఫీల్ అయ్యారు. ప్రొడక్షన్ డిజైనర్ నార్ని శ్రీనివాస్ లైఫ్లో ఎన్నో సినిమాలు సెట్లు చూశాను, కానీ నా మైండ్ సెట్ అంటే చాలా చిరాకు పడ్డాడు. ఇక రితేష్ వయసును వస్తే నా వల్ల అతను పైకి వచ్చాడని నేను ఫీల్ అవుతాను, కానీ నిజమేంటో బుర్రని ఎవరికైనా తెలుసు. Of course, I was nervous, I was learning, but in the process, I also observed that there's a lot of dedication and hard work that people put into the Telugu film industry. It is incredible how hard I've seen every single member work, and they made life, I can speak on my part as an actor, they made life easy for me so much. All I had to do was be completely prepared in what I'm doing, go on set, and that's my job. I wasn't stressed out about other things because the work was done so well by the entire team.